హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ మిలెట్ సాంబార్ రైస్. దానికి నేను జొన్నలు తీసుకున్నాను. ఈ జొన్నలు ఇవి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట. రాత్రి నానబెట్టి ఉంచుకున్నాను ఈ జొన్నలు అనమాట. ఇవి కడిగేసి వాటర్ వంపేసుకొని ఇవి ఓవర్ నైట్ అంతా నానబెట్టినవి ఇలాగ వాటర్ అంతా వంపేసుకొని ఇలాగా వడగొట్టుకోవాలన్నమాట. ఇలా వడగట్టుకొని వీటిని మిక్సీలో ఒక తిప్పేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకోవాలి, బరగ్గా మిక్సీ చేసుకోవాలి. ఇది ఇలాగా బరగ్గా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్లోకి మనం మిక్సీ గ్రైండర్ చేసుకున్నాం కదా, మిక్సీ చేసుకున్నది ఇందులో వేసుకోవాలి. బరగ్గా చేసుకోవాలన్నమాట. ఒక తిప్పేసి ఆపేసి సరిపోతుంది. నెక్స్ట్ కందిపప్పు అనమాట. ఇది ఒక పావు కప్పు తీసుకున్నాను. ఇది కడిగేసి నీరు వంపేసుకోవాలి. ఇందులో వేసేసుకుందాం. దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం వాటర్, గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఇదిగట్టు మరి కొంచెం వాటర్ వేస్తున్నాను. దీన్ని కప్ప పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టి 5 విజిల్స్ ఉంచుకోవాలి. కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక 5 విజిల్స్ ఉంచుకోవాలన్నమాట. ఇది కుక్కర్ పెట్టాం కదా, 5 విజిల్స్ వచ్చేలాగా మనం ఇవి తరిగి పెట్టుకోవాలండి. ఇక మన కాయగూరలు, ఇవి కాలీఫ్లవర్ అనమాట. కొంచెం కాలీఫ్లవర్, ఇది వంకాయ ముక్కలు, ఒక వంకాయ తీసుకున్నాను. ఇవి జునుగులు, పచ్చి జునుగులు అనమాట. ఇవి బఠానీలు, కాబూలీ బఠానీ. మనం టమాటాలు, ఒక 4 టమాటాలు తీసుకున్నాను. మనకి ఇంట్లో ఏ కాయగూరలు ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇవి ఉండాలి అని నేనేం కాదు, మన ఇంట్లో నాకు ఇవి అయితే ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకుంటున్నాను. మనకి ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ వేసుకోవచ్చు అనమాట. టమాటాలు ఒక 4-5 టమాటాలు వేసుకోవాలి. ఇదిగోటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక వంకాయ, ఒక కాలీఫ్లవర్ చిన్న ముక్క, జునుగులు అనమాట. ఇవి పచ్చి జునుగులు కొంచెం తీసుకున్నాను. కాబూలీ బఠానీ, చిలకడ దుంపలు ఒక దుంప వేసుకున్నాను. టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కుక్కర్ 5 విజిల్స్ వచ్చిందండి. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకోవాలి.